విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి సచివాలయం పరిధిలో ఈరోజు రైతులంతా ఆందోళన చేసే పరిస్థితి, కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సచివాలయం సంబంధించి కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి, బొడ్డవలస, అప్పాపురం, మధ్యనాడుపేట, ఈ గ్రామాలకు సంబంధించి అలాగే సంకిలి గ్రామం మేజర్ పంచాయతీ, ఈ 4 గ్రామాలకి ఇక్కడి నుంచి ఎరువులు పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ ఎరువులు ఇక్కడ పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఈరోజు రైతులంతా ఆందోళన చేసి ఇక్కడ సచివాలయ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బందితో అయితే వాగ్వాదం చేసి నిలదీసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ రైతులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే వాళ్ళ మాటలు ఒకసారి చెప్పండి. పెద్ద అయినా అక్కడ ఎన్ని బస్తాలు వచ్చాయి, ఏ గ్రామాలకి ఇచ్చారు? 400 కట్ట వచ్చింది. అలా ఉన్నాను నేను. అయితే అడిగినాం ఎప్పుడు ఇస్తారమ్మంటే తర్వాత చెప్తామన్నది. మరి ఎప్పుడు ఇచ్చిందో మాకు తెలియదు. ఆ 3 రోజులకి ఇచ్చింది. అది సంఖ్యల బ్రౌండా లేకపోతే ఆల్దా, ఇయ్యామదా ఆల్దా. మరి మాకు ఏంటి లేవు, తీరా రెండు కట్టలు ఇచ్చింది వాళ్ళకి. మాకు 200 కట్ట ఎంత ఉందంటే మరి రోజులకి లేవు. తెల్లవారు 6 గంటలకి నుంచి ఉన్నాం ఇక్కడ, ఎంతగానో ఉంటాము. ఇప్పుడంటే ఏడ్చేస్తుంది. అది అడిగినాము, మరి అడిగినా ఏడ్చేస్తుంది. ఇంకేంటి లేకపోతే ఏమని అంటాను, తాళం వేసుకుని వెళ్ళిపోతుంది అంటాను. ఇంకేంటి చెప్తాము. మీరు చెప్పండి, ఏ ఊరు, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎన్ని కట్టలు వచ్చాయి? మాది సంకిల్ సార్. 400 బస్తా 400 బస్తా నిన్న మొన్న వచ్చాయి. మధ్యరాముడిపేట అప్పాపురం పంచాయతీకి నిన్న ఇచ్చారు. 200 బస్తా ఇచ్చి మనిషికి 2 బస్తాలు ఇచ్చారు. సంఖ్యల కాడకు వచ్చేసరికి సాల్వో అని చేతులు ఎత్తేసారు. రెండోది, అసలు రైతుని గౌరవించలేదు ఆవిడైతే రైతుని గౌరవించలేదు. ఎప్పుడు అగ్రికల్చర్ మేడమ్మ రైతుని గౌరవించలేదు. ఎప్పుడు కూడా మెసేజ్ పెట్టాను, మీరు మెసేజ్ చూడండి అని మాటే, కానీ మెసేజ్ మాకు ఏడు తెలుస్తుంది సార్, మాకు తెలియదు కదా. మెసేజ్ పెట్టారు మీకు? ఫోన్లో మెసేజ్ పెట్టామంటది. మేము సంఖ్యలకి ఇస్తాము, ఎరువులు తెస్తాము. ఎరువులు లేవు, కార్డులు లేవు, విత్తనాలు లేవు, ఏటీ లేవు. ఈరోజు ప్రధానంగా ఏం జరిగింది అంటారు? ఈవేళ అంటే ఎరువు కాసి వచ్చాము, ఎరువు లేదు. ఆవిడ 10:30కి వచ్చింది. తెల్లవారికండి ఎంతగానో ఉంటాం ఇక్కడోట. మరి మీరు చెప్పండి, మీదే ఊరు, అసలు ఈ రోజు ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందంటారు? మా సంఖ్యల గ్రామం సార్. ఇగో మా పంచాయతీ సంఖ్యలు, మాది బౌండరు సంఖ్యలే, కానీ ఇదేంటిది సచివాలయం సంఖ్యలే. కానీ మా సంఖ్యలోకి ఏ ఎరువు కానీ విత్తనాలు కానీ ఏ భూమికి సంబంధించిన ఏవి రావు. ఏది బయట ఊరికే, ఇక్కడి నుంచి బయట ఊరికి ఎట్టుకెళ్ళిపోతారని మా ఊరి వాళ్ళకి అయితే అందవు. కానీ సమస్య ఏంటంటే విత్తనాలు వచ్చినప్పుడైనా, గుండె వచ్చినప్పుడైనా ఆయన మాకేం చెప్పదు. అసలు రెస్పాండ్ సంఖ్యల గురించి అయితే ఎవరు చెప్పదు. ఆ విషయము వచ్చేయని మెసేజ్ పెడితే మెసేజ్ ఎవరు తిరుగుతుంది సార్? మా రైతులు మళ్ళీ చదువుకున్న వాళ్ళు, మా అంతా మోటివ్ వాళ్ళమే. ఇప్పుడు ఉన్న చదువుకుని గుంటలు ఉన్న వ్యవసాయం చేస్తారా, చేయట్లేదు. ఈ చేసిన వాళ్ళకన్నా ఈ భూములు తనకాలకి అప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఈ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు భూములు వాళ్ళు రారు, మేము చేసిన వాళ్ళు పరిగెడతాం. వాళ్ళు పేపర్లు ఇచ్చితే పేపర్లు. మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ ఏంటంటే మా ఊరు మొత్తం, మా చిన్నపేట మా ఊరు రెండు ఒకటే పంచాయతీ కాబట్టి వాళ్ళకి అందట్లేదు, మాకు అందట్లేదు. ఒక కట్టగా రావట్లేదు సార్. నిరుగా ఊరే రాలేదు. ఈ ఏడు ఊరే లేదు. ఈ ఏడు ఏదో 200 కట్టలు వచ్చి అంతగా నా కట్టలు ఒకరికి ఇస్తే ఒకరికి లేదు. ముందు వాళ్ళకి అందిపోతే వెనకొకటి పరిస్థితి. అది డిమాండ్ చేస్తాను సార్. దాని గురించి మాకు దయచేసి మాకు కట్టలు మా ఊరికి అందినట్టు చూడండి సార్. మరి ఇంకేది మీరు చెప్పండి పెద్ద అయినా, మీదే ఊరు, అసలు ఈ రోజు ఏంటి మీ కట్టలు అయిందాయా లేదా? యూరియా చేస్తానని చెప్పారు. దీంట్లో మౌతులో చెప్తే ఊరియాకి వచ్చాము. 7 గంటల కానీ ఇక్కడ కూర్చోను. 10:30కి ఆవిడ వచ్చింది. 10:30కి వచ్చిన కానీ ఏం లేదు. ఈ 200 కట్టలు వచ్చి నిన్న 200 కట్టలు పంచేశారు. మధ్యరాడిపేట, అప్పాపురం, బొడ్డవలస పంచారు. 400 కట్టలకి 200 కట్టలు అయిపోయింది. 200 కట్టలకి ఇప్పుడు 600 కార్లు, 400 కార్లు ఉన్నాయి. ఆ 400 కార్లకి ఇక చాలట్లేదు. ఇప్పుడు నారుమళ్ళు ఎండిపోతున్నాయి. వాటి కోసం మేము అందరి కాపలా కాసుకొని కూర్చొని ఇప్పుడు వచ్చి ఈ కట్టలకు వచ్చాము. కట్టలకు వచ్చినా ఇవి లేవు. మీకు ఎన్నేసి ఇస్తామన్నారు, వాళ్ళకి ఎన్నేసి ఇచ్చారు? ఒకటి ఇస్తామంటారు, ఒకటి అయినా ఒకటి రాదు. వాళ్ళకి 2 ఇచ్చారంటే మేము అందుకే వచ్చాము, డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అడిగారు అగ్రికల్చర్ అడిగితే వీళ్ళు ఇవ్వము మరి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రేగిడి మండలం సంఖ్యల సచివాలయం పరిధి అయితే ఉంది. ఈ సచివాలయం పరిధి సంబంధించి 4 గ్రామాలు ఉన్నాయి. బొడ్డవలస, అప్పాపురం, మధ్యరాడిపేట, చెన్నైపేట, సంఖ్యలు. ఈ గ్రామాలతో పాటు ఇక్కడి నుంచి అయితే సరఫరా అయ్యే పరిస్థితి కనిపించింది. నిన్న చూసుకున్నట్లయితే 400 బస్తాలు ఈ సచివాలయం పరిధిలో రాగా అప్పాపురం, బొడ్డవలస ఈ పంచాయతీ ఈ గ్రామాలకు సంబంధించి సుమారు 200 కట్టలైతే పంచడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే సంఖ్యలు మేజర్ పంచాయతీ, మా మేజర్ పంచాయతీ మా రైతులకు ఇవ్వకుండా అటు పంచారు. అది కాకుండా 2 ఇచ్చారు. మాకు ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కటి ఇవ్వడం
అని చెప్పేసి అయితే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ని ఈ సచివాలయ సిబ్బంది నిలదీసే పరిస్థితి కనిపించింది. ఇక్కడైతే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే మేము తెల్లవారి నుంచి పడిగాపులు కాసుకుని కూర్చున్నట్లయితే వీళ్ళు ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తున్నారు, చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు, అంటే రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఏదైనా ఇక్కడ సకాలంలో ఇక్కడ మాకైతే ఎరువులు అందించైతే మాత్రం మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉందో సమన్యాయం పంచాలి, ఏ గ్రామైనా ఒక్కోటి పంచాలి. ఇక్కడైతే అప్పపురం బొడ్డవాళ్ళు చూసుకుంటే చిన్న పంచాయతీలు ఆ గ్రామాలకైతే 2 ఇచ్చారు, మా గ్రామానికి మేజర్ పంచాయతీ ఒకటి ఇస్తాను అంటున్నారు. మేము ఒప్పుకునేది లేదు. సకాలం మాకైతే ఎరువులు ఇచ్చి పంపించాలని చెప్పేసి అయితే మా సచివాలయ సిబ్బందిని అలా అగ్రికల్చర్ ఆఫీస్ని అయితే నిలదీసే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే సకాలం మాకు అన్ని ఎరువులు అయితే అందించాలి, విత్తనాలు అందించాలంటే మాత్రం రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించింది. రేగిడి మండలం సంకిలి గ్రామం నుంచి సురేష్ RTV.